నా పేరు ఉద్విత అండ్ వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్ ఏమి రుచి! ఈ వీక్ మొత్తం మనం టర్కిష్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఆటోమన్ ఎంపైర్ అనేది అటు వెస్ట్ కి ఇటు ఈస్ట్ కి మధ్యలో ఉంది. అందుకని టర్కిష్ ఫుడ్ కి అటు వెస్ట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇటు పక్కన మన ఈస్ట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. మీకు తెలుసా మన హైదరాబాద్ ఈ కుజిన్ మొత్తం టర్కిష్ ఫుడ్ తోటే ఇన్ఫ్లుయెన్స్ అయిందని. అక్కడ కబాబ్స్ కానీ, పులావ్స్ కానీ, కోఫ్తాస్ కానీ ఇవన్నీ టర్కిష్ కుజిన్. ఇలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన బ్యూటిఫుల్ టర్కిష్ కుజిన్ ఫుడ్ ని మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం కదా. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. సో మన ఈ టర్కిష్ అడ్వెంచర్ ని మన మనసుకి చాలా దగ్గరైన పులావ్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం పులావ్ అంటే టర్కీ ఫుడ్ లో దీన్ని పిలావ్ అని అంటారు అనమాట. సేమ్ వంటే కానీ పేర్లు కొంచెం డిఫరెంట్. టర్కీ అటు ఈస్ట్ కి వెస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి అది బిజినెస్ సెంటర్ కూడా. అందుకని టర్కిష్ ఫుడ్ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా రిచ్ గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రొసీజరే, చాలా ఈజీ ప్రొసీజరే, చాలా రిచ్ ఉన్న ఫుడ్. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ట్రై చేస్తున్నాం బల్గార్ పులావ్. మనం పులావ్స్ ని ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటాం కదా. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్ తయారు చేసుకుంటుంటాం. కానీ ఒథెంటిక్ టర్కిష్ కుజిన్ లో వాళ్ళు బల్గర్ పులావ్ ని ట్రై చేస్తుంటారు. బల్గర్ పులావ్ అంటే అసలు ఈ బల్గర్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? బల్గర్ అంటే ఏంటో కాదు, గోధుమ నూక, గోధుమ రవ్వ అని కూడా అంటారు. దీంతో మనం ఉప్మాని ట్రై చేస్తుంటాం కదా. ఉప్మాని కాదు, ఈసారి మనం టర్కిష్ స్టైల్ బల్గర్ పులావ్ ని ట్రై చేద్దాం. చాలా సింపుల్, చాలా ఈజీ, అలా తయారు చేసేసుకోవచ్చు. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దానికి మనం ఒక ప్యాన్ ని పెట్టుకుందాం. ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది 1 పాట్ కుకింగ్ అంటే ఏంటో. ఒకటే పాట్ లో మొత్తం డిష్ అంతా తయారు చేసుకోవడమే. ఇది కూడా అదే మెథడ్, 1 పాట్ కుకింగే. సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇటు పక్కన ఆల్రెడీ ఏంటో ఉంది, ఏంటది అని అనుకుంటున్నారా? ఇక్కడ నేను వాటర్ ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. జనరల్ గా మనం ఇక్కడ ఉప్మాని తయారు చేసుకుంటుంటే మనం మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ మెథడే. ఎందుకంటే మన ఫుడ్ అంతా ఒక కల్చర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది కదా. మన ఫుడ్ చేసే మెథడ్ కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ వాటర్ ని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ మెథడ్ ని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను హెల్దియర్ వర్షన్ ఆలివ్ ఆయిల్. ఇది కాకపోతే మన ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే ఏ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు. సో కొంచెం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక 5 to 6 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఒక బ్యూటిఫుల్ ఒథెంటిక్ టర్కిష్ బల్గర్ పులావ్ తయారైపోతుంది. సో ఫస్ట్ నేను దానికి యూజ్ చేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయల్ని. సో నేను ఇందులో కొంచెం ఒక 2-3 స్పూన్స్, చిన్న స్పూన్స్ ఆఫ్ వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం, ఆహా యమ్, కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. దాని ఎక్కువ బర్న్ట్ గార్లిక్ టేస్ట్ అవసరం లేదనమాట. జస్ట్ ఆ పచ్చి వాసన పోతే వరకు పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయల్ని కూడా కొంచెం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాను. సో మేబీ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు అనుకోండి, అంతవరకు యాడ్ చేసుకుంటున్నాను. జనరల్ గా మనం ఇదే గోధుమ నూకతోటి ఉప్మా కూడా తయారు చేసుకుంటాం, అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోం కదా. సో ఇక్కడి నుంచే కొంచెంగా మన బల్గర్ పులావ్ మామూలు గోధుమ నూక ఉప్మాకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో యమ్, పర్ఫెక్ట్. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం గార్లిక్, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఆ బ్యూటిఫుల్ సెంట్ రిలీజ్ చేసేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. దీని తర్వాత కొంచెం కొరియాండర్ సీడ్స్ అంటే ఏంటో కాదు, మన ధనియాలే. జనరల్ గా మనం ధనియాల పొడిని యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఈ ధనియాల సీడ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకున్న వెంటనే ఆ బ్యూటిఫుల్ సెంట్ అండ్ ఫ్లేవర్ ఇంకా బాగా ఉంటుంది. ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత ఆ ధనియాలకు ఒక డిఫరెంట్ టేస్టే ఉంటుంది అనమాట. నేను దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. సో డిష్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు అనుకున్నారు నీది ఉప్మానే కదా అని అనుకున్నారు. అవుతుంటే కాదు, ఇది టర్కిష్ బల్గర్ పులావ్ అని మీకు కూడా అర్థమైపోయింది కదా. సో నేను నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను టమాటో పేస్ట్ ఎందుకు, టమాటో పీసెస్ ఎందుకు యాడ్ చేసుకోవట్లేదు అని అనుకుంటున్నారా? ఈ టమాటో పేస్ట్ లో బోల్డ్ అంత సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. టమాటో పీసెస్ అయితే క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, దాంట్లో ఉన్న ఫ్లేవర్ కొంచెం తక్కువగా అయిపోతుంది. కాబట్టి నేను ఆల్రెడీ టమాటోస్ ని కొంచెం బాయిల్ చేసుకుని ఆ తొక్క తీసేసుకుని లోపల ఉన్న సీడ్స్ ని తీసుకుని దాన్ని ప్యూరీ చేసుకున్నాను. సో నెక్స్ట్ నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను నా ఈ బ్యూటిఫుల్ టమాటో పేస్ట్. దీని తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను నా ఈ బ్యూటిఫుల్ బల్గర్ అంటే గోధుమ నూక అనుకున్నాం కదా. గోధుమ నూక అని అనకూడదు, ఈ రోజు నుంచి మనం టర్కిష్ ఫుడ్ చేసేటప్పుడు బల్గర్ అని అందాం. దీంట్లో నేను కొంచెం బల్గర్ ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఎప్పటి వరకు మనం మిక్స్ చేసుకోవాలి అంటే
మనం వేసుకునే టమాటో పేస్ట్, ఆనియన్స్ అండ్ గార్లిక్, ఇంకా ఈ కొరియాండర్ సీడ్స్ అన్ని ప్రాపర్ గా ఈ బల్గర్ తో కలిసిపోయేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఆ సెంట్ అండ్ ఫ్లేవర్ అన్నిటికీ బాగా తగులుతుంది. దిస్ ఇస్ గుడ్. ఇది అయిపోయింది. దీని తర్వాత నేను ఒక రిచ్ ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకుంటున్నాను. బాదాంని యాడ్ చేసుకుంటున్నాను. బాదాంని ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాను. దీని ఫ్లేక్స్ అంటారు, ఆల్మండ్ ఫ్లేక్స్. సో నేను దీన్ని కూడా ఇలా కలిపేసుకుంటున్నాను. చూసారుగా, టర్కిష్ కుజిన్ చాలా సింపుల్ అండ్ చాలా రిచ్ కూడా. సో రిచ్ అయిపోయింది నాది ఆల్రెడీ. సో ఇలా డ్రై రోస్ట్ చేస్తే మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి దీన్ని మనం ఈ బల్గర్ ని మనం కుక్ చేసేసుకుందాం. కుక్ చేయడానికి నేను ఆల్రెడీ ప్రాసెస్ ని కొంచెం ఫాస్ట్ అప్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా బ్యూటిఫుల్ గా బాయిల్ అయ్యి ఉంది. దీన్ని మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఉప్మాకి ఎలా చేసుకుంటామో సేమ్ మెథడే. ఈ మొత్తం బల్గర్ పిలాఫ్ కి ఆ స్ట్రాంగ్ సెంట్, ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఉట్టి ధనియాలే. ఆ ధనియాలు ఒకటే ఇందులో ఆ బ్యూటిఫుల్ టేస్ట్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్. మనం కుక్ చేస్తుండగా అయిపోయింది అని అనలేము. ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్లీ సాల్ట్ ఉండాలి. సాల్ట్ లేకపోతే ఎలా? కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇందులో యాడ్ చేసుకున్నాను కొంచెం పెప్పర్ని. ఆల్రెడీ ధనియాల టేస్ట్ ఉంది, ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. వీటందరినీ డామినేట్ చేయకుండా లైట్ గా దీన్ని ఫ్లేవరింగ్ చేసేసుకుందాం. దిస్ ఇస్ డన్. వస్తుంది. అసలు మన బల్గర్ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. కుక్ అయిపోతే మన డిష్ అయిపోయినట్టే. సో అది పర్ఫెక్షన్ కి కుక్ అయితే వీ కెన్ స్విచ్ ఆఫ్. చాలా వేడిగా ఉంది. ఇంకొక 5 minutes. ఆహా, ధనియాల సీడ్ యాడ్ చేయడం వల్ల నాకే ఆ క్రంచ్ వస్తుంది ఇప్పుడే. ఇంకా టేస్ట్ చేసినప్పుడు సూపర్గా ఉంటుందేమో. ఇది అయిపోయినట్టే. అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ బౌల్లో ప్లేట్ చేసుకుని దాని మీద కొంచెం ఆల్మండ్స్, కొంచెం పార్స్లీ ఇవన్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటూ ఉంటుంది. వెంటనే సర్వ్ చేసి మీకు చూపిస్తాను. యూ విల్ ఆల్సో లవ్ ఇట్. యమ్. సో ఇలా బ్యూటిఫుల్ సెంట్ రిలీజ్ చేస్తుంటే ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. తర్వాత ఇది తినిపించి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఫుల్ సర్ప్రైజ్ చేయండి. వేసేసుకుందాం. నైస్. దీని మీద కొంచెం ఆల్మండ్ ఫ్లేక్స్, ఎందుకంటే మనం ఈ డిష్ లో కూడా ఆల్మండ్ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా బ్యూటిఫుల్ రిచ్నెస్ కోసం కొంచెం ఆల్మండ్ ఫ్లేక్స్, కొంచెం పార్స్లీ యాడ్ చేస్తున్నాను. పార్స్లీ లేకపోతే మనం మన మామూలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం కొంచెం అలా లీవ్స్ లాగా తెంపుకొని అలా అలా వేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న వెంటనే కలర్ ఎంత రిచ్గా ఉంది కదా, వెరీ నైస్. దీని మీద అలా టర్కిష్ ఎండింగ్ కోసం నేను కొంచెం బాదాం ఆల్మండ్ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటాను. యమ్. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. లెట్స్ టేస్ట్ అండ్ సీ హౌ ఇట్ ఇస్. కొంచెం ఆల్మండ్ ఫ్లేక్స్ కూడా తీసుకుందాం. ఆహా, వావ్. మనం వేసుకున్న ఎక్స్ట్రా ధనియాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆ క్రంచ్ని యాడ్ చేస్తుంది. మామూలు ఉప్మా నెక్స్ట్ టైం చేసుకోకండి, ఇలాంటి బ్యూటిఫుల్ బల్గర్ పిలావ్ని ట్రై చేయండి. ఎప్పుడు చేసే మామూలు ఉప్మానే ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు స్టైలిష్గా చెప్పొచ్చు ఇది టర్కిష్ కుజిన్లో స్పెషాలిటీ అని. దీని తర్వాత దీనికి కాంబినేషన్గా ఒక బ్యూటిఫుల్ కోఫ్తా చేసి చూపిస్తాను. ఇది అది కలిపితే ఒక పర్ఫెక్ట్ మీల్ తయారవుతుంది. వెంటనే అది కూడా చేసేద్దాం. బట్ ఇది టేస్ట్ చేస్తున్న అనాల్సి అనిపిస్తుంది. వావ్, ఏమి రుచి అని. సో ఇప్పటి వరకు మనం ఒక బ్యూటిఫుల్ బల్గర్ పిలావ్ని తయారు చేసుకున్నాం కదా, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా నేను ఒక కోఫ్తాని తయారు చేస్తున్నాను. కోఫ్తా అంటే ఇక్కడ రెగ్యులర్ గా రెస్టారెంట్స్ లో దొరుకుతూనే ఉంటుంది. మలాయ్ కోఫ్తేనో, మసాలా కోఫ్తేనో, ఇవన్నీ యాక్చువల్ గా టర్కీ నుంచే వచ్చాయి. టర్కీ కోఫ్తే, ఒథెంటిక్ టర్కీ కోఫ్తే ఏదైతే ఉందో కొంచెం డ్రైగా ఉంటుంది. కానీ నేను రోటీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉండడానికి కొంచెం ఇండియన్ వర్షన్లో ఉన్న గ్రేవీ చికెన్ కోఫ్తని చేసి చూపిస్తున్నాను. ఈ గ్రేవీ నేను ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్స్ని యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు కొంచెం టమాటోస్ని యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో కానీ ఇలా నేను డైరెక్ట్గా యూజ్ చేయకుండా దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. దీనికి స్మోక్డ్ బెల్ పెప్పర్స్ విత్ టమాటోస్ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఒథెంటిక్ టర్కిష్ కోఫ్తే, చికెన్ కోఫ్తేని తయారు చేస్తాను. దాని ఫస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం నేను దీన్ని కొంచెం చార్డ్ ఫ్లేవర్ కొంచెం రోస్ట్ చేస్తున్నాను. ఆ రోస్ట్ ఏంటంటే జనరల్ గా మనం ఇక్కడ వంకాయ పచ్చడి తయారు చేసుకుంటుంటాం కదా, దాన్ని ఫస్ట్ మనం డైరెక్ట్ హీట్ మీద రోస్ట్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాన్ని కొంచెం డైరెక్ట్ హీట్ మీద రోస్ట్ చేసుకుంటాం. అది ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం ఎందుకు అంటే
ఆయిల్ యాడ్ చేసుకున్న వెంటనే దాన్ని డైరెక్ట్ ఫైర్కి యాడ్ చేసిన వెంటనే తొక్క ఈజీగా వచ్చేస్తుంది కదా. సేమ్ అదే మెథడ్ నేను ఇలా నీట్గా దీని మీద ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ హీట్ని పెట్టుకుంటున్నాను. ఐ స్విచ్ ఆన్ ద గ్యాస్. దీన్ని ఇలా ఒక ఫోర్క్తో లేకపోతే ఒక నైఫ్తో ఏదైతే అది ఈజీగా దాన్ని ఇలా తిప్పుకునేటట్టుగా స్మోక్ చేసుకోవడానికి నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇలా బ్యూటిఫుల్ చార్డ్ లైన్స్ వచ్చి ఇలా బ్యూటిఫుల్ స్మోక్ రిలీజ్ అవుతూ ఇలా మన ఫోర్క్ నుంచి జారిపోతున్న టైంకి మన ఈ బెల్ పెప్పర్ రెడీ అయిపోయినప్పుడు సో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. జాగ్రత్తగా తీసేసుకుని దీన్ని కొంచెం మనం కూల్ అవ్వనిద్దాం. కొంచెం కూల్ అయిన వెంటనే కావాలనుకుంటే ఆ స్మోక్డ్ ఫ్లేవర్ కావాలనుకుంటే ఈ తొక్క ఏదైతుందో అలాగే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మాకు అది వద్దు అని అనుకుంటే ఈ తొక్కను తీసేసి దాన్ని ప్యూరీ చేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని కొంచెం కూల్ అవనిస్తాను. సో ఈ గ్రేవీ ఏదైతుందో నాకు కావాల్సిన ఈ బ్యూటిఫుల్ ఒథెంటిక్ టర్కిష్ కోఫ్తే చికెన్ కోఫ్తేకి గ్రేవీ ఏదైతుందో నేను క్యాప్సికమ్ ని యూజ్ చేస్తున్నాను, బెల్ పెప్పర్ ని యూజ్ చేస్తున్నాను. దాంతో పాటు నేను టమాటోస్ ని కూడా యూజ్ చేస్తున్నాను. టమాటోస్ ని నేను కొంచెం బ్లాంచ్ చేసుకుంటున్నాను. బ్లాంచింగ్ అంటే ఏంటో కాదు, కొంచెం ఉడికిపోయిన వాటర్ ప్రాపర్ బాయిలింగ్ వాటర్ లో నేను దీన్ని ఇట్లా స్లిట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఎక్స్ మార్క్ పెట్టుకోవడం అనమాట. వెనకాల ఎక్స్ మార్క్ పెట్టుకుని ఈ ఐ ఆఫ్ ద టమాటో ఈ పార్ట్ ఏదైతుందో ఇది తీసేసుకుని మనం దీన్ని బాయిల్ చేసుకుందాం అనమాట. ఇలా ఎందుకు ఎక్స్ మార్క్ పెట్టుకున్నాము అంటే బాయిల్ అయిన తర్వాత ఈ తొక్క ఏదైతుందో నీట్ గా ఇలా ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిన వెంటనే అది ఒక బ్యూటిఫుల్ ప్రాపర్ గా కుక్ అయిన టమాటో ఫామ్ అవుతుంది. దాన్ని మనం ప్యూరీ చేసుకోవాలి. సో అది కొంచెం టైం పడుతుంది కదా. ఈ బ్యూటిఫుల్ చికెన్ కోఫ్తాని వెంటనే తయారు చేసేసుకోవాలని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీకు అది చూపిస్తాను ఇప్పుడు. చూసారుగా తొక్క కూడా ఇలా నీట్ గా రావాలన్నమాట. ఇలా తీసేసుకుంటే ఒక బ్యూటిఫుల్లీ బ్లాంచ్ టమాటోస్ రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ ఇది తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సర్ లో వేసుకుని ప్యూరీ చేసేసుకోవడమే. టమాటోస్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ నేను యూజ్ చేసేది ఈ బెల్ పెప్పర్స్ ని. ఈ బెల్ పెప్పర్స్ ని ఫస్ట్ ఇలా ప్రెస్ చేస్తే తీసేసుకోవచ్చు అనమాట. లోపల ఉన్న పార్ట్ ని కావాలి జస్ట్ తీసేయడమే. దట్స్ ఆల్. దీన్ని నేను ఎక్కువగా నీట్ గా ఫైన్ చాప్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అది మిక్సర్ లో ప్రాపర్ గా అది ప్యూరీలా ఫామ్ అయ్యేటట్టుగా జస్ట్ కొంచెం అలా రఫ్ గా చాప్ చేసుకుంటున్నాను. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్న ఈ బ్యూటిఫుల్ టమాటోస్ అండ్ బెల్ పెప్పర్ ని నేను ప్యూరీ చేసుకుంటున్నాను. ప్యూరీ చేసుకున్న వెంటనే అది ఒక బ్యూటిఫుల్ పేస్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు సూపర్ గా ఉంటుంది. సో ఫస్ట్ నేను దానికోసం ఒక బౌల్ తీసుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు నా ఈ బ్యూటిఫుల్ బెల్ పెప్పర్స్, స్మోక్డ్ బెల్ పెప్పర్స్ అండ్ టమాటోస్, బ్లాంచ్ టమాటోస్ ని నేను ఇలా ప్యూరీ చేసుకుంటున్నాను. జస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఇది ఇంకా పర్ఫెక్ట్ గా ప్యూరీ లాగా కావాలంటే మనం జనరల్ గా ఏం చేస్తుంటాం, నలగాలంటే ప్రాపర్ గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అదే పద్ధతి, చాలా కొంచెం వాటర్. సో అదొక స్మూత్ బ్యూటిఫుల్ పేస్ట్ ఫామ్ అవ్వడానికి. సో నెక్స్ట్ నేను ఇది క్లోజ్ చేసేసుకుని సో ఇదొక స్మూత్ బ్యూటిఫుల్ ప్యూరీ ఏదైతుందో ఫామ్ అయిపోయింది కదా. ఆహా, స్మెల్ సూపర్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందర నేను దీన్ని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకుంటాను. సో ఈ ఎక్స్ట్రా ఏదైతుందో, ఈ ఎక్స్ట్రా తొక్కలు ఏవైతున్నాయో అవన్నీ పోయి ఉట్టి ఆ ప్రాపర్ ఫ్లేవర్, ఫుల్ రిచ్ ఫ్లేవర్ ఉండేటట్టుగా నేను యూస్ చేసుకుంటున్నాను. ఇంకా పైన తొక్క కూడా యూస్ చేశాం కదా, ఆ బ్లాక్ చార్ట్ కలర్ కూడా యాడ్ అవుతుంది. సూపర్గా ఉంటుంది అసలు. ఓకే, మిక్స్ చేసుకుంటుంటే ఆ ఎక్స్ట్రా కొంచెం హార్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ ఫుల్ ఆఫ్ రిచ్ ఫ్లేవర్ ఉంటుంది అప్పుడు. ఫుల్ ఆఫ్ జ్యూస్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఈ బ్యూటిఫుల్ ప్యూరీ ఏదైతుందో కొంచెం లిక్విడ్గా ఉంది. లిక్విడ్గా ఎందుకు అని అనుకుంటున్నారా? తర్వాత నేను కుక్ చేసుకున్న తర్వాత థిక్ అవుతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గ్రేవీ ఫామ్ అవుతుంది. సో ఇలా కొంచెం బ్లాక్ స్పెక్స్ అలాగా అనిపిస్తున్నాయి. సూపర్గా ఉంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న గ్రేవీ ఏదైతుందో మనం ఫస్ట్ అది స్టార్ట్ చేసుకుందాం. కోఫ్తే అంటుందమ్మా, ఇక్కడ కోఫ్తేనే లేదు, మిగతా అంతా తయారు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఈ గ్రేవీ ఏదైతుందో అది కుక్ అవుతున్న టైంలో మనం కోఫ్తేని తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం చికెన్ కీమాని కదా, ఆ చికెన్ ఏదైతుందో టెండర్గా ఉంటుంది, ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. ఆ టైంలో ఈ గ్రేవీ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోతుంది, పర్ఫెక్ట్ సెంట్ అండ్ ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది. సో మీతో మాట్లాడుతూ నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుందాం.
వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. రెగ్యులర్ గా మనం యాడ్ చేసుకునే మసాలాస్, రెగ్యులర్ గా యాడ్ చేసుకునే కర్రీస్ లో చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాం కదా, అంత కాకుండా నేను ఇప్పుడు ఈ ప్రొసీజర్ లో కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను తర్వాత కోఫ్తా తయారు చేసుకుంటున్నాను కదా, అందులో కూడా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాను. సో ఎక్కువ ఘాటు కాకుండా ప్రాపర్ గా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. దీన్ని కొంచెం ఆ ఫ్లేవర్స్, ఆ బ్యూటిఫుల్ సెంట్ ఏదవుతుందో నా కిచెన్ మొత్తం అరోమాటిక్ గా తయారయ్యేంత వరకు దీన్ని నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను. సో ఈ బ్యూటిఫుల్ సిజిల్ ఏదైతుందో యూ కెన్ హియర్ కదా, అప్పుడు నా గార్లిక్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. తర్వాత నేను ఇందులో కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసేసుకుందాం. సో ఉల్లిపాయలు అయిపోయాయి. ఉల్లిపాయలని కూడా కొంచెం పక్కన సేవ్ చేసుకోండి, తర్వాత కోఫ్తాలు యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకని దీన్ని నేను అది ప్రాపర్గా రోస్ట్ అయ్యి ప్రాపర్గా ఫ్రై అయ్యి ఆ బ్యూటిఫుల్ సెంట్ ఏదైతుందో రిలీజ్ అయ్యేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. This is done. ఈ ఆనియన్ ఇంకా ఈ వెల్లుల్లిపాయలు ఎప్పటి వరకు కుక్ అవ్వాలి అంటే ఆ కలర్ ఏదైతుందో అది కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. సో దట్స్ వెన్ నా ఆనియన్స్ నాకు కావాల్సినంత కుక్ అయినట్టు. ఎక్కువగా కుక్ చేసేసుకుంటే ఆ క్రంచ్ ఉండదు అనమాట. తర్వాత మనం దీంట్లో ప్యూరీ యాడ్ చేసుకుంటాం కదా, ఆ ప్యూరీ అది ఇంకా బాయిల్ అయ్యి సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడే చాలా ఎక్కువ కుక్ అయిపోతే పేస్ట్ లాగా కనిపిస్తుంది, ఈ బ్యూటిఫుల్ ఆనియన్స్ కనిపించవు. కాబట్టి నేను కొంచెం లైట్గా ఆ పచ్చి వాసన పోయేంత వరకే కుక్ చేసుకుంటున్నాను. సో ఇలా నా ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ప్రాపర్గా కుక్ అయ్యే టైంకి నేను కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా కొంచెం ఆ స్ట్రాంగ్ కలర్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. నేను ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను పాప్రికా అనే ఒక చిల్లీ పౌడర్ని. ఇది ఒక రకమైన చిల్లీ పౌడర్. ఇది మీకు దొరకకపోతే మామూలు కారపొడి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పాప్రికా అనేది మన మామూలు కారపొడి ఏదవుతుందో దాంట్లో స్ట్రాంగ్ కారపొడి ఎంత ఉంటుందో దానికంటే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. అందుకనే ఇది చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. అన్నీ వేస్తుంది, ఉప్పు లేకపోతే ఎలా అని అనుకుంటున్నారా? ఉప్పు ఉంటేనే కదా ఈ స్పైస్ ఇంకా ఈ కర్రీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత మన హీరో ఏదైతుందో ఈ స్మోక్డ్ బెల్ పెప్పర్స్ విత్ బ్లాంచ్ టొమాటోస్, అంటే ఏంటో కాదు ఉడకబెట్టిన టొమాటోస్ అండ్ రోస్ట్ చేసుకున్న ఈ బెల్ పెప్పర్, ఈ క్యాప్సికమ్ ని ఆ ప్యూరీ ఏదైతుందో నేను యాడ్ చేసేసుకుంటాను. సో నాకు కావాల్సిన ఈ బ్యూటిఫుల్ స్పైసీ గ్రేవీ ఏదైతుందో రెడీ అయిపోయింది. సో నేను ఇంకొక చిన్న స్టవ్ పక్కన పెట్టేసుకుని దాని మీద ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకు పక్కన పెడుతున్నాను అనుకుంటున్నారా? ఇది ఇలా మెల్లగా మరిగి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అండ్ సెన్స్ ఇంకా రిచ్గా తయారయ్యి ఒక బ్యూటిఫుల్ గ్రేవీ ఫామ్ అవుతుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకుందాం. కోఫ్తే లేకపోతే ఈ బ్యూటిఫుల్ చికెన్ కోఫ్తే ఎలా తయారవుతుంది, కర్రీ ఎలా తయారవుతుంది. సో దాని కోఫ్తే కోసం నేను నా ఫేవరెట్ గ్రిల్ ప్యాన్ ని పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యేంత టైంలో ఫాస్ట్ గా కోఫ్తేని తయారు చేసుకోవచ్చు. సో అంత ఈజీ అండ్ క్విక్ అనమాట. ఇంగ్రీడియంట్స్ రెడీగా చేసేసుకుని పెట్టేసుకుంటే. సో నేను ఫస్ట్ చికెన్ కోఫ్తేకి కావాల్సింది చికెన్ కీమా. ఆ చికెన్ కీమా ఆల్రెడీ అందులో 15 to 20% ఆఫ్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఆ కోఫ్తే ఏవైతుందో ఆ బాల్స్ ఏవైతున్నాయో చాలా జ్యూసీగా తయారు చేస్తుంది ఆ కొంచెం ఫ్యాట్. అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫస్ట్. సో నేను చికెన్ కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఉల్లిపాయలు. సో మనం ఒక 1.5 ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లెక్క అలాగే అనమాట. దాని తర్వాత నేను కొంచెం బెల్ పెప్పర్స్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్ పెప్పర్స్ అంటే ఏంటో కాదు, నేను ఆల్రెడీ గ్రేవీలో ఇదే క్యాప్సికమ్ని స్మోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అది కాకుండా నేను కొంచెం పీసెస్గా కూడా యాడ్ చేసుకున్నా. సో బాయిల్స్ తయారైన తర్వాత కొంచెం మీకు అక్కడ క్యాప్సికమ్ టేస్ట్ కొంచెం అలా క్రంచ్ తగులుతుంది, కొంచెం గ్రేవీలో ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో డబుల్ ధమాకా అనమాట. సో ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. కలర్ సూపర్గా ఉంది కదా అసలు, వెరీ నైస్. దీని తర్వాత నాకు కావాల్సిన ఈ బ్యూటిఫుల్ స్పైసెస్ నేను ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇన్ని స్పైసెస్ ఏంటి టర్కిష్ కుజీన్లో అని అనుకుంటున్నారా? చెప్పాను కదా, టర్కిష్ బిజినెస్ సెంటర్ కాబట్టి, సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో రకరకాల డిఫరెంట్ స్పైసెస్ టర్కీలో చాలా కామన్. అందుకని టర్కిష్ కుజీన్లో కూడా ఈ స్పైసెస్ మీకు అన్ని కనిపిస్తుంటాయి. మీతో మాట్లాడుతూ నేను కొంచెం ఇందాక వాడుకున్న ఆ ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ రెండు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నేను కొంచెం ఇందులో లవంగాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, లవంగాల బ్యూటిఫుల్ ఘాటు సెంట్ మనకు తెలిసిందే. దీని తర్వాత నేను ఇందులో కొంచెం సినమన్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క దాని పౌడర్ ఏదైతుందో
దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నా. దాల్చినీకి చాలా స్ట్రాంగ్ సెంట్ ఉంటుంది, మిగతా స్పైసెస్ లాగా కాకుండా కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఫైనలీ నేను కొంచెం నట్మెగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ అంటారు, దాని పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. నేను దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకుంటే ఉప్పు యాడ్ చేసుకోవట్లేదని అనుకుంటున్నారా? కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఉప్పు యాడ్ చేసుకున్న వెంటనే మిగతా సెన్స్ అండ్ ఫ్లేవర్స్ కూడా ఇంకా బాగా కనిపిస్తాయి. సో ఉప్పు వేసేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఇలా చూసుకుందాం. సేమ్ పాయింట్ ఆఫ్ టైం కామ్గా పక్కన నా ఈ బ్యూటిఫుల్ గ్రేవీ ఏదైతుందో బాయిల్ అవుతుంది కదా, ఇందాక వేసుకున్నప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంది, ఇప్పుడు థిక్ అయింది. ఇంకా బై ద టైం ఈ మీట్ బాల్స్ రెడీ అయిపోయేంత లోపల ఇది ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇంకా కొంచెం లిక్విడ్ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మనం ఇది వేసుకున్న వెంటనే ఈ బాల్స్ ఏవైతున్నాయో ఆ గ్రేవీని మొత్తం సకింగ్ చేసుకుంటుంది, ఇంకా జ్యూసీగా తయారవుతుంది. సో కొంచెం లిక్విడ్గా ఉన్నా పర్వాలేదు అనమాట. దిస్ ఇస్ గుడ్. సో నేను ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ప్యాన్లో, నా ఈ బ్యూటిఫుల్ గ్రిల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది హీట్ అయ్యేంత టైంలో మనం బాల్స్ తయారు చేసేసుకుందాం. బ్యూటిఫుల్ చికెన్ కోఫ్తాని, చికెన్ కోఫ్తా ఆర్ చికెన్ మీట్ బాల్స్ని మనం దీన్ని ఇలా బాల్స్లా తయారు చేసేసుకుని వేసుకుందాం. సో దీని తర్వాత మనం ఈ బ్యూటిఫుల్ జ్యూసీ కోఫ్తాస్ తయారు చేసుకుంటున్నాం కదా, దాన్ని అలా అలా తిప్పేయకుండా వైలెంట్గా కొంచెం ఇలాంటి టాంగ్స్తో యూజ్ చేసుకుంటూ దాన్ని ఇలా చూసారుగా ఈ బ్యూటిఫుల్ లైన్స్ ఏవైతున్నాయో రావాలన్నమాట. అప్పుడు అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నట్టు. ఒక సైడ్ ఆల్మోస్ట్ ఆల్ అయ్యేంత టైంలో నా ఈ బ్యూటిఫుల్ గ్రేవీ ఏదైతుందో పర్ఫెక్ట్గా మరిగిపోయింది, దగ్గరకు వచ్చింది. కొంచెం గార్లిక్ కనిపిస్తుంది, కొంచెం ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి. నైస్, పర్ఫెక్ట్. సో ఈ బ్యూటిఫుల్ మీట్ బాల్స్, బ్యూటిఫుల్ కోఫ్తేస్ ఏవైతున్నాయో కుక్ అయిపోయాయి కదా, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దిస్ ఇస్ డన్. కొంచెం రైట్గా రెడ్ బెల్ పెప్పర్ కలర్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని నా ఈ బ్యూటిఫుల్ గ్రేవీ కామ్గా పక్కన మరుగుతుంది కదా, దాన్ని పెట్టేసుకుందాం. దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఇప్పుడు చాలా సింపుల్ ప్రొసీజరే. ఈ గ్రేవీ ఏదైతుందో అది ఇట్లా మిక్స్ అవుతుంది కదా, ప్రాపర్గా బాయిల్ అవుతుంది కదా, దాంట్లో ఇలా ఒక్కొక్క కోఫ్తాను తీసుకుని ఇలా యాడ్ చేసేసుకోవడమే. సో దిస్ ఇస్ డన్. యాడ్ చేసుకున్న తర్వాత సో ఇందులో కొంచెం మరిగి అది ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. సో ఇంకా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నా గ్రేవీ కూడా కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. అట్ 1+1 ధమాకా నా ఈ బ్యూటిఫుల్ కోఫ్తాస్ జ్యూసీగా తయారవుతాయి, నా గ్రేవీ కూడా థిక్ అయిపోతుంది. సో దిస్ స్మెల్స్ బ్యూటిఫుల్. సో ఇలా చూసారుగా కొంచెం థిక్ అయిపోయింది. థిక్ అయిన వెంటనే నా ఈ బ్యూటిఫుల్ కోఫ్తా రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోతే ఇంకా కొంచెం ఆ కలర్ యాడ్ అవుతే బాగుంటుంది కదా, దానికోసం నేను ఇక్కడ పార్స్లీని రెడీ చేసి పెట్టుకున్నాను. యాడ్ చేసేసుకుంటాను. సో బ్యూటిఫుల్. యాడ్ చేసుకుందాం. వెరీ నైస్. సో మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో నా ఈ బ్యూటిఫుల్ చికెన్ కోఫ్తే, టర్కిష్ చికెన్ కోఫ్తే రెడీ అయిపోయింది. కొంచెం అలా అలా బ్లాక్ డాట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్ లుక్స్ వెరీ నైస్. అసలు దీన్ని వెంటనే ప్లేట్ చేసుకొని మీకు చూపిస్తాను. వెరీ నైస్. దీని మీద ఇంకా కొంచెం గ్రీన్ పాస్లే యాడ్ అవుతే సూపర్గా ఉంటుంది. జస్ట్ ఒకటి తీసుకుని అలా పెట్టేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి ఒథెంటిక్ టర్కిష్ చికెన్ కోఫ్తేతో. ఇది తిన్న తర్వాత కంపల్సరీ మీరు అంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటారు ఏమని, ఒక స్ట్రాంగ్ కాఫీతో డే స్టార్ట్ చేస్తే ఆ డే అంతా ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సో నా కిచెన్ మొత్తం ఈ రోజు ఒక టర్కిష్ రెస్టారెంట్ లాగా బ్యూటిఫుల్ సెంట్స్ అండ్ అరోమాస్ వస్తున్నాయి.